హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ నేను ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసింది అనంతపూర్ ఈపాక్ల సైడ్ మాలింతం నుంచి అనమాట. సో ఇక్కడ నేను మార్నింగ్ వచ్చేసి 5 o'clock 4:30కి లేచిన. అండ్ ఇప్పుడు 5:13 అవుతుంది. ఇక్కడ చలి పెడుతుంది కాబట్టి సో మేము చలికి మంట వేసుకుంటున్నాం. ఇక్కడ మా మామ అండ్ ఇక్కడ మా మామ చూడండి గాయస్, చలివంట వేసాకంతా ఏమేమో ఎత్తుకొని వస్తున్నాడు బాగా మంట వచ్చేకి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మేము ఎండిపోయింది గడ్డి అంటించినాము, అది అప్పుడే అయిపోయింది. సో దాట్ ఏమో ఇక్కడ చిప్పులు అన్నీ తెచ్చి వేసినాడు దీంట్లోకి. ఇప్పుడు ఇది మనము అంటిస్తున్నాం చలిమంటకి. కూర్చున్నాక కూడా ఇక్కడ మద్దు కూడా తెచ్చేసినాడు మా మామ. సో అండ్ ఫైనల్లీ చూడండి గాయస్, మా మామ అన్ని చిప్పులు ఏమేమో వేసి అంతా మంట మస్తు అంటించినాడు. ఇప్పుడు ఇక్కడ బాగా చలి మంట తీసుకుందామంట. చలి ఫుల్ ఉంది గాయస్ ఈ పక్కలంతా. అనంతపూర్ ఈ పక్కల ఇది మాలింతం అనమాట. పల్లెటూరు లైఫ్ అంతా ఇట్లే గాయస్. అర్లీ మార్నింగ్ లేస్తారు ఇక్కడ, వాళ్ళ వర్క్స్ ఏమేమి ఉండే అన్నీ కంప్లీట్ చేసుకొని పనికి పోతారు. కానీ వాళ్ళు ఎప్పటికీ డైలీ డిసిప్లిన్తో ఉంటారు. అండ్ ఎనీ టైం పాజిటివ్ మూడ్, ఏమైనా వర్క్ ఉండి ఆన్ టైం కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడికి గాయస్ మా మామ వాళ్ళ నాయన కూడా వచ్చేసినాడు చలిమంటకి. తాత కూడా డైలీ అర్లీ మార్నింగ్ లేసి అలవాటు అయిపోయింది. సో ఇక్కడికి తాత ఇప్పుడు టైం వచ్చేసి 5:26 అయింది, లేచినాడు. ఇక్కడంతా చలికి చలమంట తీసుకుంటున్నారు తాత వాళ్ళు. అండ్ ఆ చిప్పులు కూడా అయిపోయినాయి, మళ్ళీ ఇంకా అంటిస్తూనే ఉన్నాడు. సో కంటిన్యూ చలిమంట మేము తీసుకుంటూనే ఉండాం. చలి అయిపోయేదనా తీసుకుంటూనే ఉండాలి, తెల్లారేదనా. అండ్ ఇక్కడికి మా మామ వాళ్ళ అమ్మ కూడా వచ్చేసింది గాయస్, అవ్వ. ఇక్కడ అందరూ ఇంతే అర్లీ మార్నింగే లేస్తారు, అంతా పని చూసుకొని వాళ్ళ పనికి పోతారు. ఇక్కడ మంటేస్తే కొంచెమే ఉంది, ఇంకా అంటిస్తాం. అండ్ ఇక్కడ చలిమంట అయితే అంతా అయిపోయింది గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి 5:50 అయింది. ఇక్కడ మేము ఈ ఊరు దగ్గరే 6 kilometers బత్తరపల్లికి వెళ్తున్నాం నాన్ వెజ్ తెచ్చేకి. నేను మా మామ బైక్ రైడ్ చేస్తుండేది నేనే, ఎందుకంటే మా మామకి ఇప్పుడు మార్నింగ్ చలి ఎక్కువ అవుతుందట. సో చలో గాయస్. అండ్ ఇక్కడ మీటర్ చూడండి గాయస్, ఎక్కువ తక్కువ చూపిస్తుంది. ఇది కొంచెం చెడిపోయింది బండిది. సో ఇప్పుడు మేము బత్తరపల్లికి పోతున్నాం. మా మామ ఎదపడుతున్నాడు, నేను ఒక చేతితో బండి నడుపుతున్నాను కాబట్టి ఇప్పటి నుంచి ఒక 6 kilometers పోవాలి అంతే ఊరికి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:02 అవుతుంది. ఇక్కడ మేము బత్తరపల్లి సర్కిల్ మెయిన్ సర్కిల్లో ఉన్నాం గాయస్. ఫైనల్గా వచ్చేసినాం. ఇక్కడ టీ షాప్ దగ్గర స్టాప్ చేసినాం.
వచ్చేసినాం గాయస్. ఇదే ఇంట్లో. అండ్ ఊరికి పోయి నాన్ వెజ్ అంతా తెచ్చింటే నేనే ఫుల్ డ్రైవ్ చేసిన. ఇది నా కండిషన్ గాయస్. ఫుల్ ఎయిర్స్ అండ్ అంతా ఫుల్ నీళ్ళు వచ్చేసినాయి. అండ్ ఫిలాల్ ఇప్పుడు నేను ఇక్కడే ఊరి దగ్గరే షేంట్లు ఉండే చోటు దగ్గర వచ్చిన. అండ్ ఇక్కడంతా చూడొచ్చు మీరు, అంతా షేంట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది ఒక ఓల్ మాదిరి ఉంది కదా, ఇది అప్పుడు ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడ బాంబు పేల్చినారంట. ఎందుకంటే మనము ఇండ్లు కట్టేటప్పుడు గునాది కడతాం కదా కింద, ఆ రాయిల కోసం ఇక్కడంతా బాంబు వేసి పేల్చినారనమాట. సో బాంబు వేసి పేల్చిన దానికి ఇదంతా ఇట్లా ఓల్ పడింది. అండ్ అప్పుడే రాయలు తీసుకున్నారు దీంట్లో బాంబు పేల్చి. కాకపోతే అప్పుడు లోపల పోయి ఏమో క్రాక్ ఇచ్చిందని స్టాప్ చేసేసినారంట. సో అప్పుడు ఇది బాంబు వేసి పేల్చిందనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి గాయస్, ఇక్కడ యాదో కుక్క చచ్చిపోయింది పాపం గాయస్. కరెక్ట్ రాయి మధ్యలో ఇరికిపోయింది. అదో చచ్చిపోయిందో లేకపోతే ఎవరన్నా ఏమన్నా చంపినారేమో గాయస్, తెలియదు నాకంటే. నేను ఇప్పుడు చూసిన పాపం గాయస్, కరెక్ట్ రాయి మధ్యలోనే ఇరుక్కొనింది. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 12:27 అవుతుంది ఆఫ్టర్నూన్. ఇప్పుడే నేను జస్ట్ చికెన్ అండ్ వైట్ రైస్ తిన్నా గాయస్. అండ్ ఇదే మా ఇత్తోలిండ్లు అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:14 అయింది గాయస్. ఫైనలీ మేము ఇప్పుడు రిటర్న్ బ్యాక్ బళ్ళారికి వెళ్తున్నాం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో. అండ్ ఫైనలీ గాయస్ టైం వచ్చేసి ఇప్పుడు 2:09 అవుతుంది. ఇప్పుడు మేము ఇక్కడ మాలింతంలో నడుస్తున్నాం బళ్ళారికి. చలో గాయస్. రైట్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:46 అయింది గాయస్. ఫైనలీ మేము మాలింతం నుంచి బళ్ళార్కి వచ్చేసాం అనమాట. అండ్ ఇది మన సుమో కార్ ఇక్కడ స్టాప్ అయింది. అండ్ మన ఇంట్లో అక్కడ కనబడుతుందా గాయస్. ఈరోజుకైతే ఇంతే గాయస్. ఐ థింక్ ఈరోజు ది బ్లాగ్ మీకు ఇష్టమై ఉంటుంది. ఇష్టమైతే ఒక లైక్ కొట్టండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే, టాటా, బాయ్ బాయ్.